మేషరాశి వారికి ఈరోజు పనుల్లో జాప్యం జరుగుతుంది. అలాగే ఆర్థిక విషయాలలో నిరాశ, నిస్పృహ ఎదురవుతాయి. దూర ప్రయాణాలు, తరువాత కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను తిరస్కరిస్తారు. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఈరోజు మీ కులదైవాన్ని స్మరించుకోవటం ఎంతో ఉత్తమం. వృషభ రాశి వారికి ఇంటా బయట చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు కొత్త వ్యక్తులతో పరిచయం జరుగుతుంది. కొత్త శుభవార్తలు కూడా వింటారు. వాహన యోగానికి అవకాశం ఉంది. పలుకుబడి కూడా మీకు ఈ రోజు నుంచి పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వ్యవహారాలలో ఎక్కువగా పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు మీకు బాగా అనుకూలిస్తాయి. మీరు ఆవుకు బియ్యం, బెల్లం పెట్టినట్టయితే మీకు ఇంకా చాలా బాగుంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మిత్రులతో కలహ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా అలానే ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మీకు కొన్ని సమస్యల వల్ల ఆరోగ్య భంగం జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని పనులు మీరు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో కొంత గందరగోళం జరుగుతుంది. అయినా ఉద్యోగాలలో కొద్దిగా మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. మొత్తం మీద పరిస్థితి ఈరోజు అంత ఆశాజనకంగా లేదు. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు నిరుద్యోగులకు బాగానే ఉంది. మంచి అనుకూలత ఏర్పడుతుంది. వీరికి అనుకున్న పనులు ఈరోజు జరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. దూరపు బంధువులు కలయిక కూడా వీరికి ఈరోజు అవకాశం ఉంది. అలాగే భూములు, వాహనాలు కొనుగోలు చేసేదానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. నూతన ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఆశాజనకంగానే ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అలాగే ఆదాయం కంటే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆరోగ్య భంగం జరిగేదానికి అవకాశం ఉంది. విద్యార్థులకు మాత్రం కొంత నిరాశ, నిస్పృహలుగా ఉంటుంది. ప్రయాణాలు మీరు వాయిదా వేస్తే చాలా మంచిది. వేయాలి కూడా. పనులు ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మంతకొడిగా సాగుతాయి. మీరు ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెడితే మీకు అన్నీ బాగుంటాయి. కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే విందులు, వినోదాలలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు మీకు బాగానే అందుతాయి. వ్యాపారాలు మీరు విస్తరించేదానికి ఈరోజు ప్రయత్నాలు మొదలు పెడితే చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగాలలో పురోగతి గమనిస్తుంది. మీకు దైవ దర్శనం ఈరోజు చాలా బాగా పనిచేస్తుంది. తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే నూతన ఉద్యోగ లాభాలు కలిగేదానికి అవకాశంగా ఉంది. అలాగే వీరు అనుకున్న పనులు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. అలాగే ఆస్తి వ్యవహారాలు వీరికి బాగానే అనుకూలిస్తాయి. వాహన యోగం ఈరోజు ఉండేదానికి అవకాశం ఉంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగే వ్యాపారాలు బాగానే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు వీరికి ఉంటాయి. అలాగే పనులు కూడా మందకొడిగానే కొనసాగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న చికాకులుంటాయి. అలాగే ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం ఉన్నప్పటికీ మీకు అన్నీ బాగానే ఉంటాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్న చిన్న మార్పులు ఉండేదానికి అవకాశం ఉంది. ధనుర్రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే వీరు అప్పులు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆలయ సందర్శనలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. పనులు వాయిదా కూడా వేసేస్తారు. కష్టానికి ఫలితం మీకు ఈరోజు కనిపించదు. అలాగే దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంచెం గందరగోళంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే కొత్త వ్యక్తులతో వీరికి పరిచయం అవుతుంది. అలాగే శుభవార్తలు కూడా వినేదానికి అవకాశం ఉంది. వ్యవహారాలలో విజయం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశం వస్తుంది. విద్యార్థులు ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మీరు విస్తరించేదానికి ఈరోజు పునాది వేసుకుంటారు. ఉద్యోగాలు ప్రగతి పదంలో సాగుతూ ఉంటాయి. కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే వీరికి యత్న కార్యసిద్ధి, అనుకున్న పనులు వెంటనే జరిగేదానికి అవకాశం ఉంది. అలాగే బంధువుల నుంచి వీరికి మంచి శుభవార్తలు వింటారు.
వీరికి వాహన యోగం కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఏమైనా ఉంటే అవి తొలగేదానికి కూడా అవకాశం ఉంది. వస్తు లాభాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా మీకు ఉంటాయి. మీనరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో వైరం ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మరింత మీకు ఈరోజు పెరుగుతుంది. ఆరోగ్యం కూడా కొంచెం మందగించేదానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఉద్యోగాలలో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి.